జనాభా తక్కువ చూపెట్టడం జరిగింది. గతంలో 51% ఉన్నది. గతంలో బీసీ గ్రూప్కు 5 లక్షల కంటే ఎక్కువ లేదు జనాభా, దాన్ని 10 లక్షల పైన చూపెట్టినారు. ఇవాళ ఆనాడున్న జనాభా కంటే ఈరోజు జనాభాను తగ్గించినారు. బీసీలను ఎస్సీలను తగ్గించినారు. అగ్రకులాల జనాభా 5% పెంచినారు. బీసీలకు మేలు జరుగుతున్న సంకల్పం కొద్దీ యునానిమస్గా అందరం మీ రిపోర్ట్ని సమర్థిస్తున్నాం, అభినందనలు చెప్తున్నాం. కానీ చేసేదేందో తొందరగా చేయండి. మరి ఉట్టి రిపోర్ట్ ఎందుకు పెట్టిందో ఒక్కరోజుకే మీటింగ్ పెట్టింది. అప్పుడు రిపోర్ట్ పెట్టండి, కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా ముందు వేయండి, ఇమీడియట్గా మిగతా కార్యక్రమాలు చేయండి అన్నాం. అయినప్పటికీ వాళ్ళు చేయలేదు. కానీ ఒక గొప్ప విషయాన్ని చెప్పినారు ఆ రోజు. ఫిబ్రవరి 4 అనేది ప్రతి సంవత్సరం మనం సామాజిక న్యాయ దినంగా మనం జరుపుకోవాలి. ఇవాళ నువ్వు ఎంతైతే చెప్పినావో దానికి రివర్స్ గేర్లో ఇవాళ జీవో తెచ్చిపెట్టినావు. జీవో నెంబర్ 46 ఒక్కటేసారి రిజర్వేషన్లు తీసుకొచ్చి 22.7% పడేసినావు. మరి దీన్ని బీసీలకు విద్రోహ దినంగా ప్రకటిస్తావా? రాహుల్ గాంధీ గారు ఏ స్థాయికి పోయిండో మరి మనమందరం కూడా చూసినాం. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. పేపర్లలో, అన్ని పేపర్లలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి, అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ఎంతగా దిగజారిల్లు అని అంటే ఇక్కడ 42% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెలంగాణ బీసీలకు, తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు రాసుకోండి, ఒకే రోజులో ఏదో జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహానికి, బీసీలు మీ రాజకీయ జీవితానికి మరణ శాసనం రాస్తారనేటువంటి హెచ్చరిక చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్తో పాటు అనేక హామీలు, 56 హామీలు ఇచ్చారు బీసీల పైన. దాంట్లో ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు, విద్యలో 42%, ఉపాధిలో కూడా 42%, కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తా అని చెప్పారు. బడ్జెట్లో కూడా ఏటా 20,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పైగా మీరు చేసే ప్రయత్నం ఎట్లుందంటే, ఒక ప్లాన్ ప్రకారంగా బీసీలను ఎలా మోసం చేయొచ్చో దాన్ని పక్కా ప్లాన్ ప్రకారంగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుందని చెప్పి కోర్టులు ఉన్నా కూడా, జడ్జిమెంట్లు ఉన్నా కూడా మళ్ళొకసారి మోసం చేయడం అనేది ఇలా మోసం దగా చేయడం బీసీలను తప్ప ఏం లేదు. చెవులో పువ్వు పెడుతున్నారు. విద్యా ఉద్యోగాలతో పాటు 2 బిల్లులు పాస్ అయినాయి, కానీ ఆ 2 బిల్లుల జీవోలు రాలేదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జీవో రాలేదు. కేవలం 42% రిజర్వేషన్ మాత్రమే వచ్చింది. అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% అని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టులో రిజర్వేషన్ అన్నారు, ఒక్క కాంట్రాక్ట్ లేదు. బిల్లులు వాళ్ళకే, పైసలు వాళ్ళకే, కాంట్రాక్ట్ వాళ్ళకే. ₹1 ఖర్చులు అనేటువంటి ఎన్నో అంశాలు ఉన్నా కూడా ఏవి అమలు చేయట్లేదు. ఓట్లు వచ్చేవరకే, ఎలక్షన్ వచ్చేవరకే అజరుద్దీన్కు మంత్రి పదవి వస్తుంది. ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే ఇంకొక బీసీలు గుర్తొస్తారు. ఇవాళ 42% సర్పంచులుగా మీరు ఎట్లా ఇస్తారు? క్యాబినెట్లో మీరు మాట్లాడింది పేపర్లు కూడా వచ్చింది కదా, బీఫామ్ లేకుండా, ఎన్నికల గుర్తు లేకుండా అయ్యే ఎలక్షన్లలో మీరు ఎట్లా ఇస్తారు 42%? ఏ బేస్లో ఇస్తారో ప్రజలకు చెప్పాలి, బీసీ ప్రజలకు చెప్పాలి. ఇది 100% రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఎన్నికలప్పుడే చెప్పిండు, తెలంగాణ ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారు కాబట్టి అందుకే మేము మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి. ఇక తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం, ఈ పక్కా తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ బీసీ సమాజానికే ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఉంటాడు. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగచ్చు, అని ఏ ఎన్నికలు పెట్టినా, ఎందుకంటే ఇలా బీసీలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు
ప్రత్యేకంగా ఒక బీసీలనే మరి మోసం కాదు, ఇలా రైతాంగం కావచ్చు, ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద జనాభాని మరి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నామంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీ సమాజం బుద్ధి చెప్తుంది.